హాయ్, ఈ వీడియోలో బ్లాక్డ్ వెబ్సైట్స్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను డీమాన్ ఐడి అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని ఓపెన్ చేయాలి అనుకుంటే నాకు ఈ సైట్ అనేది ఓపెన్ కావట్లేదు. ఎందుకు అంటే ఈ సైటు ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఓకే, టోరెంట్ సైట్స్. సో అందుకని నేను దీన్ని ఓపెన్ చేయాలి అనుకుంటే ఆ సైట్ని మీరు గూగుల్ ఓపెన్ చేసుకుని ప్రాక్సీ సైట్స్ అన్ని సెర్చ్ చేయండి. మనకు ప్రాక్సీ సర్వర్స్ చాలా కనబడుతూ ఉంటాయి. సో ఏదో ఒక ప్రాక్సీ సైట్ని ఓపెన్ చేసుకోండి. నేను యూజ్ చేసేది proxysite.com అనే వెబ్సైట్. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లిస్ట్ ఇది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ సర్వర్ నేమ్స్ కూడా ఉంటాయి. మీరు ఏదో ఒక సర్వర్ని యూజ్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, సో ఒక్కోసారి ఒక్కో సర్వర్ పనిచేయదు. అలాంటప్పుడు సర్వర్ నేమ్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకుని మీరు ఏదైతే సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో దాని యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి గో కొట్టండి. అంటే ఈ సైట్ని మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తున్నట్టు, ఫారెన్ అమెరికా నుంచి ఓపెన్ చేస్తున్నట్టు అనమాట. సో ఈ ప్రాక్సీ సైట్స్ మన ఐపీని హైడ్ చేసుకుని యాక్చువల్గా వేరే ఐపీ అడ్రస్ నుంచి మన ఈ సైట్స్ని ఓపెన్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఏ బ్లాక్డ్ వెబ్సైట్ అయినా సరే, బ్లాక్ చేసిన వెబ్సైట్ని మనం సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మన ఐపీ అడ్రస్ని కూడా హైడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. మనం యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో ఎప్పుడన్నా చూసినట్టయితే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ మీ ఇండియాలో ఈ వీడియోస్ని బ్యాన్ చేసామని చెప్పి మెసేజ్ వస్తూ ఉంటుంది. ఇండియా నుంచి ఈ వీడియోస్ చూడలేరు అని. అలాంటప్పుడు మీరు ప్రాక్సీ సైట్ సెర్చ్ చేసుకొని ప్రాక్సీ సైట్ ఓపెన్ చేసుకుని proxysite.com, లేకపోతే చాలా సైట్స్ ఉంటాయి, మీరు ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది యూట్యూబ్ అని. డైరెక్ట్గా యూట్యూబ్ క్లిక్ చేసుకుని నార్మల్గా ప్రాక్సీ సైట్లో youtube.com అని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు కావాల్సిన వీడియోని సెట్ చేసుకుని ఇందులో వాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ప్రాక్సీ సైట్ లేకపోతే ప్రాక్సీ సర్వర్ వల్ల అడ్వాంటేజెస్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద మోర్ వీడియోస్.